గైస్ నిజంగా మనం అనుకున్న పర్సన్ అయితే డబల్ ఎలిమినేషన్ కాదు. డబల్ ఎలిమినేషన్ వచ్చేసి రీతు అనుకున్నాం మనం. రీతు అయితే సేవ్ అయిపోయింది. కానీ ఇక్కడ డేంజర్ జోన్లో ఉన్నది ముగ్గురు. సుమన్ శెట్టి, శ్రీజ, మన డెమాన్ పవన్. ముగ్గురులో ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో తెలియదు. ఈ మిడ్ వీక్ అయితే 100% ఎలిమినేషన్ అవుతారు. నేను ఎలిమినేషన్ అవ్వగానే ఫస్ట్ అయితే మన ఫాలోవర్స్ని నేను వీడియో చేయడానికి రెడీ. మన ఫాలోవర్స్ ఇదైతే ఫాలో చేసుకొని పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినా ఫాలో చేసుకో, మా అమ్మ ఫాలో చేసుకొని, లైక్ చేసుకొని, షేర్ చేయి. నీతో పాటు వేరే వాళ్ళకు కూడా తెలవాలి. మన సుమన్ శెట్టి అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్ టాస్క్ అంటే వైల్డ్ కార్డ్ వచ్చేసి ఎలిమినేషన్ చేయాలి. అక్కడ ఈ బిగ్ బాస్ వేరే టిస్ట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఉందని చెప్పినప్పుడు డెమాన్ పవన్, సుమన్, శ్రీజ వీళ్ళు ముగ్గురులో డెమాన్ పవన్ ఫిజికల్ టాస్క్ కాబట్టి మేబీ మనతో ఆడే అవకాశాలు ఉంది. ఫిజికల్ టాస్క్ కూడా మనకు ఫిట్ కావాలని వైల్డ్ కార్డ్ అనుకునే అవకాశాలు ఉంది. అలాగే శ్రీజ వచ్చేసి తను ఎలాగో టాకింగ్ పవర్ ఉంది, తను గయ్యాలి, టాస్క్లు కూడా విపరీతంగా ఆడుతుంది కదా. అమ్మాయి కూడా మాకు ఫిజికల్ టెస్ట్ ఆడడానికి పనికి వస్తుంది, అలాగే మెంటల్ టాస్క్ ఆడడానికి కూడా పనికి వస్తుంది అని అనుకుని సుమన్ శెట్టిని ఇక్కడ ఎలిమినేషన్ చేయడానికి 99% అవకాశాలు ఉంది ఇక్కడ. ఎందుకంటే మేబీ నేను చెప్పేది వినండి జాగ్రత్త. ఫస్ట్ మీరైతే జాగ్రత్త వినండి. ఇక్కడ సుమన్ శెట్టికి వైల్డ్ కార్డ్ ద్వారా ఎలిమినేషన్ చేసే అవకాశాలు ఎందుకు వచ్చిందంటే రీసెంట్గానే ఫిజికల్ టాస్క్ సుమన్ శెట్టి ఆడడు, మనతో ఉండలేరు. ఫిజికల్ టాస్క్లో మనం చేసేంత ఇంకా ముందు ఇంకా ఫిజికల్ టెస్ట్ ఇంప్రూవ్ అవుతుంది, మనకు సెట్ కాడు. ఆ ఉద్దేశంతో వైల్డ్ కార్డ్ వచ్చేసి సుమన్ శెట్టిని ఎలిమినేషన్ చేద్దామనే టాకింగ్లో ఉన్నారు. ఆల్రెడీ వైల్డ్ కార్డ్ వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో ఎంటర్ అయిపోయారు. వాళ్ళ వీడియోస్ కూడా అయిపోయింది. మనకు వచ్చిన చిన్న లీక్స్ అయితే ఇవి. సుమన్ శెట్టి డబల్ ఎలిమినేషన్ అయ్యే అవకాశం 100% ఉంది. మేబీ 1% అయితే నేను చెప్పలేను. డెమాన్ పవన్ మీద పడొచ్చు. 100% డెమాన్ పవన్ మీద కూడా పడే అవకాశాలు ఉంది ఎలిమినేషన్ అవ్వడానికి. మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతుంది. ఎలిమినేషన్ అవ్వగానే ఫస్ట్ వీడియో నేను చేస్తా. మన ఫాలోవర్స్ని డబ్బును అందియడానికి నేను ట్రై చేస్తా. మీరైతే ఫాలో చేసుకోండి. ఈ వీడియో పక్క వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరైతే తొందరగా ఫాలో చేసుకోండి.